ఒక్క ట్రేడ్లో లాభం వస్తే అబ్బా మనమే జీనియస్ అనిపిస్తుంది. అదే నష్టమొస్తే మనంత ఫెయిల్యూర్ ఇంకెవ్వరూ లేరనిపిస్తుంది. మీకు కూడా ఎలాగే అనిపిస్తుందా? అయితే మీరు ట్రేడింగ్లో అతి పెద్ద ఉచ్చులో చిక్కుకున్నట్టే. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఒక్క ట్రేడ్కి అస్సలు విలువే లేదు. అవును, ఈరోజు ఆ షాకింగ్ నిజం వెనుకున్న అస్సలు సీక్రెటేంతో చూద్దాం. అవును, మీరు విన్నది కరెక్టే. మీ యొక్క ట్రేడ్ అది లాభమైనా నష్టమైనా దానికి పెద్ద అర్థమే లేదు. వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ ఇదే ఇదే ప్రొఫెషనల్ ట్రేడర్స్ని మిగతా 99% మంది నుంచి వేరుచేసే అతి ముఖ్యమైన ఆలోచన విధానం. ఒక్క ట్రేడ్పై ఫోకస్ పెట్టడమంటే ఒక అద్భుతమైన పెయింటింగ్ను భూతద్దం నుంచి చూడటం లాంటిది. ఏమొస్తుంది? మీకు కనిపించేది గజిబిజిగా ఉన్న కొన్ని రంగుల చుక్కలు మాత్రమే. కాని అదే మీరు ఓ 2 అడుగులు వెనక్కి వేసి చూస్తే ఆ చిన్న చిన్న చుక్కలన్నీ కలిసి ఎంత అందమైన చిత్రంలా మారాయో తెలుస్తుంది. ట్రేడింగ్లో కూడా మనం చూడాల్సింది ఆ చిన్న చుక్కను కాదు, ఆ పెద్ద చిత్రాన్ని. సరే, చాలామంది ట్రేడర్స్ వాళ్లకే తెలియకుండా పడిపోయే ఈ ఒక్క ట్రేడ్ ఉచ్చు అంటే ఏంటి, అది మనల్ని ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది మనలో చాలామందికి అనుభవమే కదా. ఒక ట్రేడ్లో ప్రాఫిట్ రాగానే కాలర్ ఎగరేస్తాం, మనల్ని మించిన మేధావి లేడని ఫీలవుతాం. అదే నష్టమొస్తే మనంత మూర్ఖుల్లేరని కుంగిపోతాం. సరిగ్గా ఈ ఫీలింగే మనల్ని ఎమోషనల్గా తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఒక్క ట్రేడ్ ఫలితాన్ని నిర్ణయించేది ఏంటి? సింపుల్, అదృష్టం. ఏదో ఒక న్యూస్ రావడం, మార్కెట్ సడన్గా రివర్స్ అవ్వడం ఏదైనా కావచ్చు. కాని వందల ట్రేడ్ల ఫలితాన్ని నిర్ణయించేది మీ ఎడ్జ్. అంటే మీ స్ట్రాటజీలో ఉన్న ఆ ప్రత్యేకత. అదృష్టం ఒక్కసారి గెలిపిస్తే మీ ఎడ్జ్ మిమ్మల్ని మళ్లీ మళ్లీ గెలిపిస్తుంది. అసలు మనం ఒక్క ట్రేడ్కి ఎందుకంతలా రియాక్ట్ అవుతాం? దీని వెనకాల ఒక సైన్స్ ఉంది. మన బ్రెయిన్ మనతో ఎలాంటి ఆట ఆడుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు. మన బ్రెయిన్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిది. లాభం కనిపిస్తుంటే డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మనల్ని ఆనందంతో గాల్లో తేలేలా చేస్తుంది. ఇంకొంచెం కావాలనే అత్యాశను పుట్టిస్తుంది. అదే నష్టం కనిపిస్తే కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి భయంతో మనల్ని పాతాళానికి తొక్కేస్తుంది. ఈ కెమికల్స్ మన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం సరిగ్గా ఆలోచించలేం. మన చేతిలో ఉన్న ఫోనే మనకు అతిపెద్ద శత్రువు. ప్రతి నిమిషం P&L చూస్తూ ఉండటం అంటే నిప్పుతో చెలగాటం ఆడటమే. ఒక్క నష్టం రాగానే దాన్ని వెంటనే పూడ్చుకోవాలనే కసితో రివెంజ్ ట్రేడింగ్ చేస్తాం. అందుకే ప్రొఫెషనల్స్ దీన్ని సరదాగా డాష్బోర్డ్ ఆఫ్ డూమ్ అంటారు. అంటే సర్వనాశనం చేసే డాష్బోర్డ్ అని. ఇలా నిమిషానికి P&L చూడటం మనల్ని కొన్ని మానసిక ఉచ్చుల్లోకి లాగుతుంది. ఉదాహరణకు, వరుసగా 3 సార్లు ఓడిపోతే అబ్బే, ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను అనుకోవటం. లేదా ఇంకా మన చేతికి రాని ప్రాఫిట్ని ఇది నా డబ్బే అని ఊహించుకోవటం. ఈ ఫీలింగ్స్ అన్నీ మనల్ని తప్పుడుదారి పట్టిస్తాయి. సరే, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. దానికోసం మనం మన ఆలోచన విధానాన్ని పూర్తిగా, కంప్లీట్గా మార్చుకోవాలి. ఎలా అంటే, ఒక క్యాసినో యజమానిలా ఆలోచించడం మొదలుపెట్టాలి. ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. ఒక కాయిన్ను టాస్ వేస్తే బొమ్మ పడుతుందా, బురుసు పడుతుందా అని ఎవరైనా గ్యారంటీగా చెప్పగలరా? చెప్పలేరు. ఒకవేళ వరుసగా 4 సార్లు బొమ్మ పడితే ఆ కాయిన్ మోసం చేస్తుందని అంటామా? లేదు కదా. అది కేవలం యాదృచ్ఛికం. ఒక్క ట్రేడ్ కూడా అంతే. దాని ఫలితం మీ స్కిల్ని చెప్పదు. దీని వెనక ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మ్యాథ్స్ ప్రిన్సిపల్ ఉంది. అదే లా ఆఫ్ లార్జ్ నంబర్స్. అంటే ఒక పనిని తక్కువసార్లు చేస్తే అదృష్టం డామినేట్ చేస్తుంది. అదే పనిని వందల, వేల సార్లు చేస్తే మీ అసలైన టాలెంట్ బయటపడుతుంది. 10 సార్లు కాయిన్ ఎగరేస్తే ఏదైనా జరగవచ్చు. కాని 1000 సార్లు ఎగరేస్తే ఫలితం ఖచ్చితంగా 50-50కి దగ్గరగా ఉంటుంది. నీ మొదటి 10 ట్రేడ్స్ గ్రాఫ్ చూడండి. అదొక రోలర్ కోస్టర్లాగా పైకి కిందికి పైకి కిందికి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ లక్ డామినేట్ చేస్తుంది. కాని 100 ట్రేడ్స్ తర్వాత చూడండి. మీ స్ట్రాటజీలో నిజంగా పవరుంటే ఆ గ్రాఫ్ నెమ్మదిగా, స్థిరంగా పైకి వెళ్తుంది. గుర్తుంచుకోండి, మ్యాథ్స్ గెలవడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అసలు సీక్రెట్, క్యాసినో మైండ్ సెట్. ఒక క్యాసినోలో ఎవరో ఒకరు జాక్పాట్ గెలిస్తే ఓనర్ కంగారు పడతాడా? అస్సలు పడడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఆ ఒక్కడు గెలిచినా వేలాది మంది ఆడుతున్నప్పుడు హౌస్ ఎడ్జ్ అనే చిన్న మ్యాథమెటికల్ అడ్వాంటేజ్ వల్ల
లాంగ్ రన్లో గెలిచేది తనే అని. ట్రేడర్గా మనం ఆ ప్లేయర్లా కాదు, ఆ క్యాసినో ఓనర్లా ఆలోచించాలి. మరి క్యాసినోలా ఆలోచించడమంటే ఏంటి? ప్రొఫెషనల్స్ తమ పెర్ఫార్మెన్స్ని ఎలా అంచనా వేస్తారో చూద్దాం. వాళ్ళ స్కోర్ కార్డ్ మనకంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక నార్మల్ ట్రేడర్ని అడిగితే లాభమొస్తే అది మంచి ట్రేడ్, నష్టమొస్తే చెడ్డ ట్రేడ్ అంటాడు. కానీ ఒక ప్రొఫెషనల్కి అతను తన రూల్స్ పాటిస్తే అది మంచి ట్రేడ్, ఫలితంతో సంబంధం లేకుండా. రూల్స్ బ్రేక్ చేస్తే అది చెడ్డ ట్రేడ్, ఒకవేళ లాభం వచ్చినా సరే. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ డబ్బు మీద కాదు, ప్రాసెస్ మీద ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి క్రికెట్ కంటే మంచి ఉదాహరణ దొరకదు. ట్రేడింగ్ అనేది T20 మ్యాచ్ కాదు, అది ఒక టెస్ట్ మ్యాచ్. ప్రతి బంతికి 6 కొట్టాలని చూసేవాళ్లు 1-2 సార్లు గెలవచ్చు, కానీ ఎక్కువ కాలం నిలబడలేరు. కానీ రాహుల్ ద్రవిడ్ లాంటి ఆటగాడు తన టెక్నిక్ని, అంటే తన ప్రాసెస్ని నమ్ముకుంటాడు. కొన్నిసార్లు తక్కువ స్కోర్కి అవుట్ అయినా తన పద్ధతిని మార్చుకోడు, ఎందుకంటే లాంగ్ రన్లో గెలిపించేది ఆ ప్రాసెసే అని అతనికి తెలుసు. కాబట్టి మనల్ని అడుక్కునే ప్రశ్నను మార్చుకోవాలి. ఈరోజు డబ్బులు సంపాదించానా అని కాదు, ఈరోజు నా రూల్స్ అన్నీ కరెక్ట్గా పాటించానా అని అడగాలి. డబ్బు అనేది మార్కెట్ చేతిలో ఉంటుంది, కానీ మన రూల్స్ మన చేతిలోనే ఉంటాయి. మన కంట్రోల్లో ఉన్నదానిపై దృష్టి పెడితేనే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ అంతా వినడానికి చాలా బావుంది, కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? మీ ట్రేడింగ్ సిరీస్ను ఇప్పుడే ఈ రోజే ఎలా మొదలుపెట్టాలో చూద్దాం. మొదటి అడుగు, ఒక ట్రేడింగ్ జర్నల్ని మెయింటైన్ చేయడం. సింపుల్ రూల్, మనం కొలవలేని దాన్ని మెరుగుపరచలేం. జర్నల్ అంటే ఏంటో తెలుసా? అది మనం చేసే తప్పుల్ని మనకే చూపించే ఒక అద్దం లాంటిది. మీరు ఎందుకు ట్రేడ్ తీసుకున్నారు, అప్పుడు మీ ఎమోషన్ ఏంటి, రూల్స్ ఫాలో అయ్యారా లేదా, ఇలాంటి విషయాల్ని నిజాయితీగా రాసుకోవాలి. సరే, ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ తీసుకుంటారా? దీని పేరు 20 ట్రేడ్స్ ఛాలెంజ్. మీ నెక్స్ట్ 20 ట్రేడ్స్కి ఒకే ఒక్క రూల్: మీ స్ట్రాటజీని మార్చొద్దు, P&Lని పదే పదే చూడొద్దు, జస్ట్ మీ రూల్స్ ఫాలో అవ్వండి, అంతే. ఆ 20 ట్రేడ్స్ తర్వాత మీ అసలైన రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. గుర్తుంచుకోండి, ట్రేడింగ్లో విజయం అనేది రాత్రికి రాత్రే వచ్చే జాక్పాట్ కాదు, అది క్రమశిక్షణతో, ఓపికతో వేసే వేలాది అడుగుల ప్రయాణం. ఒక్కో ట్రేడ్ను ఆ ప్రయాణంలో ఒక చిన్న అడుగుగా మాత్రమే చూడండి. మీ సిరీస్ ఈరోజే మొదలవుతుంది. చివరిగా ఒక్క ప్రశ్న: మీరు ప్రతి ట్రేడ్ ఫలితం కోసం టెన్షన్ పడుతూ, ఎమోషన్స్తో కొట్టుమిట్టాడే ఒక జూదగాడిలా ఉండాలనుకుంటున్నారా, లేక గణితాన్ని, ప్రాసెస్ని నమ్ముకొని దీర్ఘకాలంలో ఖచ్చితంగా గెలిచే క్యాసినో యజమానిలా ఉండాలనుకుంటున్నారా? ఆ నిర్ణయం మీదే. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కాంటెంట్ అప్డేట్స్ కోసం.